రోజుల్లో గనక మనం చూసుకుంటే రక్షింపబడిన వారు, దేవుని బిడ్డలైన వారు ఆయనను మహిమపరచ లేకుండా ఉన్నారు. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు అనుగ్రహించలేని స్థితిలో అనేక మంది ఉన్నారు. దీని గురించే దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన దేవుడు మహిమ స్వరూపి అయి ఉన్నాడు. మహిమ అన్నది ఈ యొక్క విశ్వంలో ఎక్కడైనా ఉంది అంటే అది ఆయన సొంతం. మన దేవుడే మహిమై ఉన్నాడు. మన దేవుడే మహిమా స్వరూపి అయి ఉన్నాడు. మన దేవుడే మహిమకు కర్తగా ఉన్నాడు. ఆయనే మహిమ నొందదగిన వాడుగా ఉన్నాడు. ఈ యొక్క విశ్వం అంతా గనక మనం చూడగలిగితే ఆయన మాత్రమే మహిమను ప్రచురపరిచే దేవుడుగా ఉండట్లేదు. కానీ ఆయన ఏది చేసినా అది మహిమతో నింపబడినదిగా ఉంది. దానికి మనమే నిదర్శనం. దేవుడు మనల్ని ఆయన స్వరూప్యములో, ఆయన పోలికలో, ఆయన అనుకున్నట్లుగా, ఆయన ఇష్టపడినట్లుగా చేయగా ఆయన మహిమను మోయుచు అనేకులకు కనపరచబడేవాళ్ళుగా దేవుడు మనిషిని, మానవుని సృష్టించాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే మానవుడు పడిపోయాడో, ఎప్పుడైతే మానవుడు అవిధేయుడుగా అయిపోయాడో, అతిక్రమం చేత నింపబడ్డాడో, ఎప్పుడైతే దేవుని నుండి మానవ జాతి దూరం అయిపోయిందో, వాక్యం అంటుంది ఏ భేదము లేదు, అందరూ త్రోవ తప్పారు, నశించారు, అందరూ పాపము చేసిన వారు అయ్యారు, అందరూ పాపులుగానే అయిపోయారు. దేవుడు అనుగ్రహించు మహిమను మిస్ అయిపోయారు. దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయిన వాళ్ళుగానే ప్రతి ఒక్కరు ఉన్నారు అన్నదే దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ వాక్యం ఏం సెలవిస్తుంది? మనము మనుష్యులమే కానీ, మనము మానవ స్వరూపంలో ఉన్న వారమే కానీ, మనము మంటి నుండి తీయబడి రూపింపబడి ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేయబడిన వారమే కానీ దేవుని మహిమను మోయుచున్న వారలము మనము. దేవుని మహిమతో నింపబడిన వారము మనము. ఆదాము హవ్వను దేవుడు సృష్టించి దేవుని మహిమ లేకుండా వారిని చేయలేదు. దేవుడు అనుకున్నట్లుగా వారిని చేశాడు. దానితో పాటు దేవుని మహిమ కూడా వారి చుట్టూ నివసిస్తూ ఉన్నింది. వారి చుట్టూ ఉన్న ఆ యొక్క సన్నిధి ఏదైతే ఉందో అది దేవుని మహిమగా ఉన్నది అన్నది మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి గొప్ప స్థితిలో మానవుని దేవుడు చేశాడు. ఎందుకంటే ఆయన బేసికలీ మహిమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి మహిమ అన్నది ఈ విశ్వంలో మనం ఎక్కడైనా చూడగలము, కానీ అది ఒరిజినల్గా దేవునికి చెందింది. కాబట్టి దేవుని నుండే ఈ మహిమ ప్రారంభమైంది. కాబట్టి ఆయన నుండే మనం చూసే ఏ మహిమ అయినా సరే అది మహిమ స్వరూపికి చెందినదే. మనం చూస్తున్న ఏ మహిమ అయినా సరే మహిమ స్వరూపి అయిన దేవాతి దేవుని నుండి అది ప్రచురపరచబడినదే, అది ఆరంభమైనదే అనేది మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప దేవుడు మానవుని సృష్టించి మానవునికి అవసరమైనదంతా ఇచ్చి, మానవుడు చెడిపోయినా, మానవుడు నశించిపోవచ్చున్నా సరే మానవుని ఆయన వెదకి రక్షించి తిరిగి మరలా పునఃసృష్టించి ఆయన రాజ్యంలో చేర్చుకొని ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఇజ్రాయేలు నేను నీ యందు మహిమ పరచబడేదను, నువ్వు నాకు కావాలి, నీవు నా సొత్తువు, అలాగే నీవు మహిమ పరుస్తే నేను చూడాలని కోరుకుంటూ ఉన్నా. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మంచి తండ్రి ఉన్నాడు, ఒక గొప్ప తండ్రి ఉన్నాడు. తను తన బిడ్డల కొరకు ఏదైనా సరే చేయుటకు వెనకాడకుండా తన బిడ్డలు తన గురించి మాట్లాడితే చూడాలని ఆశపడతాడు. తన గురించి గొప్పగా చెప్తే వినాలని ఆశపడతాడు. ఇందులో ఎలా అంటే తప్పు లేదు, ఇది స్వార్థమేమి కాదు, ఇది దేవుని నుండి వచ్చిన గుణమే. హల్లెలూయా. అయితే మానవుడు దీన్ని పరిపూర్ణంగా పొందుకొనుటకు అర్హుడో లేదో పక్కన పెడితే ఇదే మోడల్లో, ఈ యొక్క మాదిరిలోనే దేవుడు ప్రతి ఘనతకు, ప్రతి మహిమకు అర్హుడై ఉన్నాడు. ఇది ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన అవసరమై ఉంది. విశేషముగా ఆయన సొత్తైన ప్రజలు, ఆయన బిడలైన వారు ఆయన మహిమకరుడై ఉండగా, ఆయన మహిమకు పాత్రుడై ఉండగా, ఆయన మహిమకు కర్తై ఉండగా, మహిమా స్వరూపి అయిన మన దేవుడు మన నుండి ఏమీ కోరుకోవట్లేదు, కానీ మనము మహిమ పరుస్తే ఆయన చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా.
మహిమ నీకే ప్రభు అని పాడుతూ ఉండగా దేవుని సన్నిధిని అనుభవించిన వారు ఎంతమందో. ఆ సన్నిధిలో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండగా ఆ మహిమ నుండి, ఆ ఘనత నుండి దేవుడు నిజముగా సంతృప్తి చెంది ఉంటాడు అని నేను అనుకుంటూ ఉన్నాను. మనకు అన్ని అనుగ్రహించిన దేవుడు మన నుండి ఏమీ ఆశపడట్లేదు, కానీ ఆయన ఘనత మహిమ నొందుటకు అర్హుడై ఉండగా అది మన నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇందులో పూర్తి న్యాయం ఉంది. ఆయన న్యాయవర్తనుడు. ఆయన అన్యాయముగా ఏది తీసుకొనివాడు కాదు. ఆయన అన్యాయముగా ఏది అడుగువాడు కాదు. ఆయన అడుగకపోయినా మనము అన్నీ ఇవ్వవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఆయన అన్నీ అడిగినా సరే అన్నీ ఇచ్చి చివరకు మన ప్రాణం పెట్టినా కూడా ఆయన మనకు ఏదైతే చేశాడో దానిని ఎప్పటికీ తీర్చుకోలేము. దేవునికి మహిమ కలుగును గాక. అంటాం కదా, రుణం తీర్చుకోలేము అని. అలాగున మనకున్నదంతా ఇచ్చివేసి మన ప్రాణాన్నే పెట్టినా కూడా దేవుడు మనకు చేసిన దానిలో 1,00,000 పాళ్ళు దేవుడు మనకు చేస్తుంటే అందులో ఒక్క పాలుతో కూడా సమానం కాదు ఈ భూమిపైన మనం ఏమి చేసినా కూడా. అలాంటిది దేవుడే కోరుకుంటూ ఉన్నాడు, నా ప్రియమైన కుమారుడా కుమార్తె, నన్ను ఘనపరుస్తావా, నన్ను మహిమపరుస్తావా? నేను నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను. నీ యందు నేను మహిమపరచబడాలి అని కోరుకుంటూ ఉన్నాను. నీ యందు నేను ఘనపరచబడాలి. నేను ఘనత నొందెదనుగాక, నేను మహిమ నొందెదనుగాక. ఎందుకంటే నేను నీ దేవుడును, నేను నీ సృష్టికర్తను, నేను నీ ప్రియమైన తండ్రిని. నువ్వు నాకు కావాలి. నీతో నాకు పెనవేయబడిన సంబంధ బాంధవ్యం ఉంది. నీవు నా సొత్తు, నీవు నా సొత్తైన ప్రజవై ఉన్నావు. నీ యందే నేను ఘనపరచబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.